ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేడిపి స్పోర్ట్స్. అండ్ ఈరోజు మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఆక్షన్ డేట్ విషయం గురించి నేనైతే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఆక్షన్ డేట్ మీద మనకైతే ఒక అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా మనకి లీక్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ లీక్స్ బట్టి అయితే ఆక్షన్ డేట్ ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ డేట్స్లో. మరి ఆ డేట్స్ ఏంటో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ మరొక విషయం ఏంటంటే, అండ్ మనకి ఇంకొక ఛానల్ ఉంది భయ్య. అండ్ ఆ ఛానల్లో కూడా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఛానల్లో ఎలా మానిటైజేషన్ లేదు కాబట్టి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఆ ఛానల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే ఛానల్, మీకైతే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా, కేడిపి మూవీస్ ఇన్ఫో అని కొడితే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 480 మెంబర్స్ అంతమంది ఉన్నారు. అండ్ 1K చేసేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ పవర్ అందరినీ చూపించండి. అక్కడ వెళ్ళి వీడియోస్ అన్నింటిలో కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేసినట్టయితే, మనకు ఆప్షన్ వచ్చేసి ఈ మంత్లోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. అండ్ మనకు వచ్చిన లీక్స్ బట్టి చూసుకున్నట్లయితే, అండ్ నాకు వచ్చిన లీక్స్ బట్టి అయితే ఈ మంత్ 23, 24లోకి జరిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని బాగాలేవు కదా. ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషన్స్ బాగోకపోవడం వల్ల ఇప్పుడు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ మనకైతే 1 వీక్ సస్పెండ్ అయితే అయింది. అండ్ ఈ ప్రభావం మనకి ప్రో కబడ్డీ ఆక్షన్ మీద ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ బట్ ఏమీ జరగకుండా అంత బాగా జరుగుతుంది అంటే కనుక మనకైతే ఈ మంత్లోనే ఆక్షన్ చూసే అవకాశం ఉన్నాయి. లేకపోతే ఇంకా జూన్ ఫస్ట్ వీక్ అయినా సెకండ్ వీక్ అయినా ఖచ్చితంగా ఆక్షన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ మంత్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 23, 24లో మనకి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మంత్ అయితే. బట్ చూడాలి, ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా నార్మల్గా అవుతే ఐపీఎల్ కొనసాగుతుంది. అండ్ తర్వాత మనకి ఆక్షన్ అనేది వస్తుంది. బట్ చూడాలి మరి ఏం చేస్తుందో, మరి సిచ్యువేషన్స్ ఏ విధంగా మారుతాయో నెవర్ నో, ఎవరికి తెలీదు. అండ్ ప్రస్తుతానికైతే ఆక్షన్ అప్డేట్ ఇది గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆక్షన్ నెక్స్ట్ మంత్లో జరిగిన ఈ మంత్లో జరిగిన తెలుగు టైటన్స్ అయితే పవన్ శరవతని రిలీజ్ చేస్తుంది. అండ్ అది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. పవన్ శరవత్ ఖచ్చితంగా ఆక్షన్లోకి రాబోతున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఒక రైట్ కార్నర్, ఒక మెయిన్ రైడర్ కోసం వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది మన తెలుగు టైటన్స్ ఆక్షన్ స్ట్రాటజీ. అండ్ ఆక్షన్ డేట్ విషయం మీద కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా. ఇంకా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, నేనైతే క్లారిఫై అయితే ఇచ్చేస్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నన్ను సపోర్ట్ అయితే చేయండి. 1Kకి తీసుకెళ్ళండి. అండ్ 1K చేసిన వెంటనే కూడా నేనైతే వీడియో అయితే పెడతాను దీంట్లో. థ్యాంక్ యూ అందరికీ కూడా. అండ్ గైస్, ఇది ఈరోజు వీడియో కనుక మీరు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. మీకు కేడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.